మనలో చాలామందికి తెలియని విషయం, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ఈ వర్తమానం ఎంతమంది అయితే యూట్యూబ్లో వింటున్నారో ఆ తల్లిదండ్రులు వారి బిడ్డల్ని దేవుని కొరకు ప్రతిష్ఠించాలని నేను కంప్లీట్గా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వారు పుట్టినప్పుడే, ఇదిగో నాయన నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చి నా గొడ్రాలితనము నుంచి విడిపించావు, ఈ బిడ్డ నీ సొత్తు, నీకు ఇష్టమైతే నువ్వు వాడుకో. ఆ బిడ్డ లోబడనొల్లని వాడైతే, ఒకవేళ ఆ బిడ్డ తిరుగుబాటు స్వభావం గలవాడైతే, వాడు లొంగకపోతే ఇంక ఈ తల్లి ప్రాబ్లం కాదు, తల్లి ఇచ్చేసింది, తల్లి ప్రాబ్లం కాదు అక్కడ, వాడు వాడబడ్డంతే. కానీ వాని కొరకు ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నప్పుడు మనం అనేక సాక్ష్యాలు చూస్తాం. పరిశుద్ధ అగస్టస్ అనేటువంటి అతను తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా సెయింట్ అయిపోయాడు. ఆయన సెయింట్, పరిశుద్ధుడు అయిపోయాడు. ఆయన ఎంతటి పరిశుద్ధుడు అంటే పునీతుల లిస్టులోనికి వెళ్ళిపోయాడు రోమన్ క్యాథలిక్ సంఘంలో. ఆయన నడిచి వెళుతుంటేనే, ఆయన ముఖం చూస్తేనే అందరూ మారిపోయేవారు. అంతటి సెయింట్ అయిపోయాడు ఆయన. మొదట దుర్మార్గుడే, దుష్టుడే, లోబడనొల్లనివాడే, లోకంలో తిరిగేవాడే, ఎందుకు పనికిరాని వ్యభిచారి అయినప్పటికీ తల్లి ప్రార్థన ద్వారా సెయింట్ అయిపోయాడు ఆయన. అలాంటి బిడ్డలు కలిగిన వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎందుకు పనికిరాని వాడు మీ ఇంట్లో ఉంటే అప్పుడు దేవుని సేవకిస్తారు, ఇలా చెడిపోయిన వాడు ఉంటే పోనీ నీ సేవకైనా వాడుకో అని మార్చుకొని, ఎంత దారుణమైన. పోనీ ఆయన బాగు చేసి నాకు ఎలాగో ఉపయోగపడలేదు, పోనీ బాగు చేసి నువ్వన్నా వాడుకో. దేవుడికి అంత లోకువ కాదు. దేవునికి ఇచ్చేటప్పుడు గుడ్డిది నడ్డిది అక్కర్లేదు. దేవునికి ప్రశస్తమైనది దేవునికి ఇవ్వాలి, అది సరి అయినటువంటి అర్పణ.